మందార మొగ్గలు రాలిపోకుండా పువ్వులు బాగా పూయాలంటే ఈరోజు నేను మీకు ఒక మంచి ఫర్టిలైజర్ని చూపించబోతున్నానండి. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మిస్ అవ్వకుండా ఉంటారు. ఎవరైనా ఛానల్ని కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు శ్రేష్ఠ గార్డెన్. నేను సంపూర్ణ. ముందుగా ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అండి. నా దగ్గర అన్ని రకాల కాయగూరల విత్తనాలు, ఆకుకూరల విత్తనాలు, పూల మొక్కల విత్తనాలు అన్నీ కూడా ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ ఉన్నాయి. మీకు ఎవరికైనా సీడ్స్ ఇంకా ఫర్టిలైజర్స్ కావాలంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్లో హాయ్ అని మెసేజ్ చేయండి. నేను మీకు కేటలాగ్ పంపిస్తాను, మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. చాలామంది కమెంట్స్లో మందార మొగ్గలు రాలిపోతున్నాయి, ఏదైనా సొల్యూషన్ చెప్పండి అని అడుగుతున్నారు. ముఖ్యంగా ఈ ఎండాకాలంలో మందార మొక్కలకి నీరు సరిగ్గా టైంకి అందించకపోవడం వల్ల, అంటే సాయిల్ అంతా కూడా డ్రై అయిపోవడం వల్ల కూడా మొగ్గలు రాలిపోతాయి. లేదంటే మనం ఓవర్ వాటరింగ్ చేయడం వల్ల కూడా మొగ్గలు అయితే రాలిపోతాయండి. లేదు వాటరింగ్ మేము కరెక్ట్గానే ఇస్తున్నాము అని అంటే మాత్రం ఏదైనా పెస్ట్ అటాక్ అయ్యి ఉంటుంది, చూసుకోండి ఒకసారి. ఆ పెస్ట్ ఆకుల వెనకాల భాగంలో మొగ్గల చుట్టూ కూడా పట్టుకొని ఉంటుందండి. కొన్నిసార్లు విచ్చుకున్న పూల వెనకాల సైడ్ కూడా ఉంటుంది. మీరు ఒకసారి గమనించి చూడండి. ఆ పిట్స్ లాంటివి అయితే ఎక్కువ బయటికి కనిపించవు, మనకు మిల్లీ బగ్స్ అయితే తెల్లగా కనిపించేస్తాయి. కానీ ఈ అపిడ్స్ లాంటివి ఉన్నా కూడా మొగ్గలు రాలిపోతాయి, మిల్లీ బగ్స్ ఉన్నా కూడా మొగ్గలు రాలిపోతాయి. వారానికి ఒకసారి ఏదో ఒక ఆర్గానిక్ పెస్టిసైడ్ మన మొక్కల పైన స్ప్రే చేస్తూ ఉండాలండి. అది పెస్ట్ ఉన్నా చేయాలి, లేకున్నా కూడా ఎవ్రీ వీక్ మార్చి ఏదో ఒక పెస్టిసైడ్ అనేది స్ప్రే చేస్తూ ఉండాలి. ఈరోజు నేను చూపించబోయే హోమ్ మేడ్ ఫర్టిలైజర్ ఏంటో ఇప్పుడు చూసేద్దామండి. ఈ ఫర్టిలైజర్లో బాగా పండిన 2 అరటిపళ్ళు, 2 స్పూన్ల ఆవాల పొడి తీసుకున్నాను. అరటిపళ్ళని బాగా స్మాష్ చేసేసి ఈ ఆవాల పొడిని కలిపి ఒక రోజు పాటు అట్లాగే పెట్టినాను. నెక్స్ట్ డేకి ఇట్లా మంచి ఫర్టిలైజర్ అయితే తయారైపోయింది. చూడండి, ఈ ఫర్టిలైజర్లో మంచి పోషకాలు ఉంటాయండి. మందార మొగ్గలు రాలిపోకుండా నివారించడమే కాదు, పువ్వులు కూడా బాగా పూస్తాయి, మంచి సైజులో కూడా పూస్తాయి. ఈ ఫర్టిలైజర్ని ఇప్పుడు నేను ఒక 10 లీటర్ల వాటర్లో నేను కలుపుతున్నాను. ఈ బకెట్ ఇక్కడ 10 లీటర్స్ది. దీనిలోకి ఇప్పుడు నేను ఒక 2 స్పూన్లు నేను ఇక్కడ వేస్తున్నాను. చూడండి, చాలామందికి డౌట్ ఉంటుంది, ఆవాల పొడి ఎండాకాలం వాడొచ్చా, వేడి అవుతుంది కదా మొక్కలకని అడుగుతుంటారు. ఏం కాదండి, మనం తీసుకునేటటువంటి రేషియో కరెక్ట్గా ఉంటే మొక్కకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఇక్కడ నేను 10 లీటర్ల వాటర్కి ఇది 2 స్పూన్లు మాత్రమే వేస్తున్నాను. అరటిపండు ఇంకా ఆవాల పొడి కలిపినటువంటి మిశ్రమాన్ని. ఈ ఆవాల పొడిలో మంచి ఎన్పీకే అంటే నైట్రోజన్, ఫాస్ఫరస్ అండ్ పొటాషియం ఉంటుంది. అలాగే మనకందరికీ తెలిసిందే అరటిపళ్ళల్లో చాలా పొటాషియం ఉంటుంది. పనికిరావని వేస్ట్గా పడేసే బదులు మనం ఇలాగ ఫర్టిలైజర్ అయితే తయారు చేసి మన మొక్కలకి ఇవ్వచ్చండి. ఇక్కడ చూడండి, నేను ఎంత మోతాదులో ఇస్తానో కూడా చూపిస్తాను మొక్కకు. ఇక్కడ నేను మందార మొక్కకి ఇస్తున్నాను. చూడండి, ఈ మొక్క అంతా కూడా కొంచెం ఇట్లా అంటే లైట్ గ్రీన్గా మారిపోయినాయి ఆకులన్నీ కూడా. ఇట్లా ఉన్నప్పుడు మీరు ఎప్సమ్ సాల్ట్ ఇవ్వండి మొక్కకి. నేను మొన్ననే ఇచ్చినాను ఎప్సమ్ సాల్ట్. ఈరోజు ఈ బనానా ఫర్టిలైజర్ ఇస్తున్నాను. చూడండి, ఇక్కడ ఎన్ని మొగ్గలు ఉన్నాయో ఈ మొక్కకైతే చాలా మొగ్గలు ఉన్నాయి. మంచిగా అన్నీ కూడా ఫ్లవరింగ్ స్టేజ్లో ఉన్నాయి. చూడండి, మీరు ఒకసారి చూస్తే మీకు అర్థమవుతుంది. మంచిగా ఫుల్గా వాటర్ అంతా కూడా రూట్స్ వరకు తడిచేటట్టుగా చక్కగా, ఇది పెద్ద సైజ్ మొక్క కదా, అందుకని ఆ 2 లీటర్స్ బాటిల్తో మొత్తం కంప్లీట్గా ఇచ్చేసినాను. ఒక మందార మొక్కలకే కాదు, ఈ ఫర్టిలైజర్ని ప్రతి 15 రోజులకు ఒకసారి అన్ని రకాల పూల మొక్కలకి ఇవ్వచ్చండి. ఈ మందార మొక్కకి కూడా ఫుల్గా మొగ్గలు ఉన్నాయి. చూస్తే మీకు వీడియోలో కనిపిస్తుంది అనుకుంటాను. చాలా మొగ్గలు ఉన్నాయి. ఇదండి ఈరోజు వీడియో. మీకు ఇన్ఫర్మేటివ్ ఉందని నేను అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఈ వీడియో ఎట్లుందో తప్పకుండా కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.